బ్రేకింగ్ న్యూస్ అవినీతి అనకుండా సస్పెండెడ్ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్ కు షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ను చంచలగూడ జైలుకు తరలిస్తున్నారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ భవన నిర్మాణాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చి నికేష్ దోచేసిన సొమ్ము చూస్తే ఎవరికైనా కళ్ళు బయలు కమ్మాల్సిందే. ఇలా అవినీతి చేసి 5 ఏళ్లలో జేబు నింపుకున్న సొమ్ము 1 కాదు 2 కాదు ఏకంగా 200 కోట్లకు పైమాటే. ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. కొల్లూరులో 15 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ గుర్తించారు. మైనాబాద్లో 6.5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 3 విలాసవంతమైన విలాలు గుర్తించారు. ఇక శంషాబాద్, మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా గుర్తించారు. వాటి నుంచి నెలకు లక్షల్లో కిరాయిలు వస్తున్నట్టు తేల్చారు. నికేష్ కుమార్ ఒక్కో అనుమతికి 5 లక్షల నుంచి 1/2 కోటి వరకు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. కింది నుండి పై స్థాయి అధికారుల వరకు తీసుకున్న లంచాలలో పచ్చి పెట్టేవాడని ఏసీబీకి వెల్లడించారు నికేష్ కుమార్. భార్యాభర్తలు తిరగడం కోసం 3 కార్లు మెయింటైన్ చేస్తున్నట్టు గుర్తించారు. ఎస్బీఐ బ్యాంకులో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేశాడు నికేష్ కుమార్. ఇక పెద్ద మొత్తంలో ఆర్టీజీఎస్ చేసినట్టు గుర్తించిన ఏసీబీ నికేష్ కుమార్ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉన్నట్టు కనుగొన్నారు. బఫర్ జోన్లలో అనేక అక్రమ అనుమతులు జారీ చేశారు నికేష్ కుమార్. అంతస్తుల రూపంలోనే లంచాలు తీసుకున్నట్టు తేల్చారు ఏసీబీ అధికారులు. గిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే ప్రస్తుతం నికేష్ కుమార్ కూడా రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విచారణలో ఎవరి పేర్లన్నా బయటకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే నికేష్ కుమార్ని ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చడం జరిగింది. ప్రస్తుతం జైల్లో అతన్ని పంపించారు. ఆ ఏసీబీ అధికారులు కూడా లోపటే ఉన్నారు. అయితే నికేష్ కుమార్కి సంబంధించి ఆయన ఉదయం 6 గంటలకి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. హాజరుపరిచిన వెంటనే ఆయనకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. డిసెంబర్ 13 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంతో నికేష్ కుమార్ని ఇక్కడికి తీసుకొచ్చి జైలుకి తరలించడం జరిగింది. రేపు ఆయనను కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కస్టడీ పిటిషన్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకొని మరింత విచారణ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే నిన్న 19 చోట్ల సోదాలు చేశారు. 19 చోట్ల అనేక ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 2 నుంచి 300 కోట్ల ఆస్తులు ఆయనకు సంబంధించి గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే 18 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఇంకా ఆస్తుల విలువ పెరిగే అవకాశం కనబడుతుంది. నిన్న జరిగిన సోదాలటువంటి 19 చోట్ల కూడా ఏసీబీ అధికారులు చాలా కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు నార్సింగ్, కోకాపేట, గండిపేట పరిధిలో ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నికేష్ కుమారు బఫర్ జోన్ ఎఫ్టీఎల్కి సంబంధించిన అనేక ఇల్లీగల్ అనుమతులకు ఎన్ఓసీలు జారీ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఐరీస్ అపార్ట్మెంట్లు, ముఖ్యంగా 20 నుంచి 30, 40 అంతస్తులకు సంబంధించిన అపార్ట్మెంట్లు నిర్మించిన సమయంలో ఎన్ఓసి ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన ఎన్ఓసి కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈయన ఎక్కడెక్కడ ఎన్ఓసీలు జారీ చేశాడు, ఇతను ఇచ్చిన అనుమతులకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు ఇన్ని కోట్ల రూపాయలు అంటే ఇతని వెనకాల ఎవరున్నారు, ఇతనికి సహకరించిన అధికారులు ఎవరు, ఎందుకంటే ఒక్కని వల్లనే ఇంత సాధ్యం కాదు కాబట్టి ఇతనికి ఎవరికైనా బినామీగా ఉన్నాడనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆ ఇరిగేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నికేష్ కుమార్ 5 ఏళ్లలోనే దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలని ఏ విధంగా సంపాదించాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈయనకున్నటువంటి సంబంధాల గురించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఈ ముఖ్యంగా కోకాపేట, నార్సింగ్, గండిపేట ఈ ఏరియాలో ఉన్నటువంటి ఐరీస్ అపార్ట్మెంట్ల ద్వారానే పెద్ద మొత్తంలో నికేష్ కుమార్ లంచాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇతనికి లంచాలు ఇవ్వకుంటే నిర్మాణ చేసే నిర్వాహకులని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో నికేష్ కుమార్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేలో ₹1,00,000 లంచం తీసుకుంటూ అతను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. అప్పుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సస్పెన్షన్లోనే ఉన్న నికేష్ కుమార్కి సంబంధించి ఏసీబీ పూర్తి ఆధారాలు సేకరించి నిన్న ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో అనేక ఆస్తులు
గుర్తించడం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్లను కూడా గుర్తించారు. అందులో లక్షల రూపాయల కిరాయిలు ఆయనకు వస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన ఒక అకౌంట్లో కోట్ల రూపాయలను ఆర్టీజీఎస్ చేసినట్టు ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ ద్వారా గుర్తించడం జరిగింది. ఏసీబీ అధికారులు ఎస్బీఐ బ్యాంక్ అధికారులకు కూడా ఒక లేఖ రాశారు. ఇతనికి సంబంధించిన పూర్తి 4 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అందించాలని చెప్పేసి లెటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ఏసీబీ చరిత్రలోనే అతి భారీ తిమింగలంగా చెప్తున్నారు. ఇతను దాదాపు ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించాడు, ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు, తీసుకున్న లంచాలు కూడా ప్రతి అధికారికి నేను అందించానని చెప్పేసి కూడా నికేష్ కుమార్ ఏసీబీ అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక ఇరిగేషన్లో ఈయన పై అధికారులు కింది అధికారులకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. వారి ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక అక్రమ అనుమతులను హైడ్రా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే అనేక అక్రమ అనుమతులన్నీ కూడా నికేష్ కుమార్ ఎన్ఓసి ఇవ్వడం ద్వారానే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ద్వారా అనేక అనుమతులు వచ్చినట్టు కూడా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా తెప్పించుకొని వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నికేష్ కుమార్ని రిమాండ్ నిమిత్తం చెంచల్గూడకి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైల్లోకి తీసుకెళ్లారు. ఈరోజు ఆదివారం సెలవు కావడంతోనే రేపు ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి నికేష్ కుమార్ని కస్టడీకి తీసుకొని మరింత విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సురేష్, మనం ఇప్పటికే చూస్తున్నాం. అయితే నికేష్ కుమార్ పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు ఎన్ఓసీలు జారీ చేయడం, అలాగే బఫర్ జోన్లను కూడా ఆక్రమించాడు. అయితే రియల్టర్తో కూడా మనకి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే ఆ రియల్టర్లు ఎవరన్నది పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? అండ్ అలాగే అక్రమాలకు పాల్పడి ఇంతలాగా బఫర్ జోన్లను కూడా ఆక్రమించడం వెనుక ఏమైనా రాజకీయ నేతలు అండదండలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఇతని వెనకాల ఎవరో అదృశ్య శక్తి ఉంది, లేదంటే ఇంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు 200 నుంచి 300 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లోనే ఎలా సంపాదిస్తాడనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏసీబీ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. ఇతనికి సంబంధించిన ఆస్తులు చూసి కళ్ళు చెదిరిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేరుగా ఇతని పేరు మీదనే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇతని కుటుంబ సభ్యులు, బినామీలు, ఇక చుట్టాలు, వీరందరికి సంబంధించిన ఆ పేర్లపైన కూడా అనేక ఆస్తులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి ఏసీబీ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే లెక్క చెప్తుంది. కానీ మార్కెట్లో వాటి విలువ 10 నుంచి 15 రెట్లు ఉంటుందంటే దాదాపు ఇంకా ఆయన ఆస్తులకు సంబంధించిన విలువ పెరిగే అవకాశం కనబడుతుంది. అట్లనే ఇతనికి గత ప్రభుత్వంలో పై అధికారులు ఇన్ని అక్రమాలు చేసినా, ఎన్ఓసీలు జారీ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీలు జారీ చేస్తున్నా అప్పటి అధికారులు ఎందుకు పట్టించుకోలేదు. అదేవిధంగా ఇతనికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. అంటే ఆ అక్రమ నిర్మాణాలు చేసేవారు లంచాలు ఇచ్చారు, కానీ సక్రమంగా నిర్మాణాలు చేసేవారిని కూడా వేధింపులకు గురి చేసి ఇతనికి మామూలు ఇవ్వాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేసేవాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇరిగేషన్కు, ఏసీబీకి, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా కూడా ఇతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఇతని వెనుక ఎవరున్నారు అనే దానిపైన ఏసీబీ లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించింది. కాబట్టి నిన్న పట్టుబడ్డ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా ఆ బినామీలు ఎవరున్నారు, ఇతని ఎవరైనా రాజకీయ నాయకుడికి బినామీగా ఉన్నాడనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయనని రిమాండ్కి తరలించారు కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇతనికి ఉన్న సంబంధాలు, అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా ఇతనితో సంబంధాలు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.